ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు విడుదల రజని హాట్ టాపిక్. ఆమె చాలా వేగంగా రాజకీయాల్లో ఎదిగారు. 5 ఏళ్ల కాలంలో ఎమ్మెల్యే అయ్యారు, మంత్రి అయ్యారు, మాజీ అయ్యారు, మాజీ ఎమ్మెల్యే కూడా అయ్యారు. అయితే ఈ 5 ఏళ్లలో ఆమె చేసిన పనుల కారణంగా ఇప్పుడు ఆమె ఇంకా ఎక్కువ సమస్యల్లో ఇరుక్కుంటున్నారు. వరుసగా కేసులు వెంటాడుతున్నాయి. విడుదల రజని మరింతగా ఇబ్బంది పడుతున్నారని వైసీపీ వర్గాలు జాలి చూపిస్తున్నాయి. విడుదల రజనీపై ఇప్పటికే పదుల సంఖ్యలో ఫిర్యాదులు ఉన్నాయి. వాటిలో కొన్ని ఎంపిక చేసుకుని బలమైన కేసుల్లో జైలుకు పంపేందుకు కూటమి ప్రభుత్వం సన్నాహాలు చేసుకుంటోంది. ఈ విషయం అర్థం కావటంతో ఎంపీ కృష్ణదేవరాయలుపై వ్యక్తిగత ఆరోపణలు కూడా చేస్తున్నారు. కానీ విడుదల రజని మాటల్ని వినేవారే కనిపించటం లేదు. సాఫ్ట్వేర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చానని, తనకు డబ్బులు అవసరం లేదన్నట్లుగా ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు ఎన్నికల ప్రచారంలో రజని చెప్పేవారు. అయితే ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆమె ఎంత కక్కుర్తిగా వ్యవహరించారో చిలకలూరిపేట జనం చూశారు. పేటలో రోడ్డు పక్కన చిన్న వ్యాపారాలు పెట్టుకున్న వారిని కూడా వదలలేదు. ఆ బాధ డబ్బులిచ్చిన వారికి, అనుభవించిన వారికి తెలుస్తుంది.